Hello. Hello, praise the Lord. Hello. 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 The snow flies off in the sunset. I sweep the snow from my doorstep. I just can't help and stop and grin. It's like I'm 10 years old again. And everywhere I go I can feel it. Some say it moves like a spirit. Falls on us once a year, like it came on a midnight clear. Love it is the season, is the gift. When the love came down to let us live. Let's open up and let our hearts embrace this moment. For Christmas is here. We're gonna make a sound, gonna make it loud. For Christmas is here. Gonna make a noise at the very rejoice. For Christmas is here. For Christmas is here. Laughter starts before the sunrise. Sneak the doorstep at the sparklers. Oh, what joy it brings to me. Our family around the Christmas tree. And I thank the Lord for His favor as we sing the songs of the Savior, our Savior. Love it is the season, is the gift. When the love came down to let us live. Let's open up and let our hearts embrace this moment. For Christmas is here. We're gonna make a sound, gonna make it loud. For Christmas is here. We're gonna make a noise, let us rejoice. For Christmas is here. For Christmas is here. God is coming near. Oh, God is coming near. Unto us the Savior is born on a midnight clear. Oh, for Christmas this year, we're gonna sing along, gonna make it loud. For Christmas this year, we're gonna make a noise, let's rejoice. For Christmas this year. For Christmas this year. We're gonna make a sound, gonna make it loud. For Christmas this year. For Christmas this year. Holy, 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 for God is coming near. God is coming near. Christmas is here on the midnight clear. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవా నీకు వందనాలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన అధిపతి మీకు వందనాలు ప్రభా. గత రాత్రి అంతా మమ్మల్ని అందరినీ మీరు అక్కల చాటున దాచి మంచి నిద్రనిచ్చి ఉదయకాలం మంది లేచి మేము స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు తండ్రి. వందనాలు. మధ్యాహ్న సమయంలో నా తండ్రి మమ్మల్ని అంత దూరం నుంచి ఇంతవరకు నడిపించిన దేవా మీకు వందనాలు ప్రభా. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించండి నాయన. ఈ దినము ప్రభా మరి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా తండ్రి మరి మేము ఈ యొక్క మందిరంలో చేరి అందరము కలిసి నాయన నీ నామాన్ని మహింపరిచి గణపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి ప్రభా. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని ఆది నుంచి అంతం వరకు జయప్రదం చేయమని మాతో ఉండమని మా ప్రభువును ప్రియకుమారుడైన
యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ పాటల పుస్తకంలో నుంచి మొట్టమొదటి పాటగా అందాల తార 641వ పాట. అందాల తార. హలో, ప్రైజ్ లార్డ్. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగిరాలు అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాలని నేడే దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్యా తార ఎప్పటి వలె ఎదురాయి త్రోవలో ఎంత పురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచు ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సౌదామే బాలుని చూడ జీవితమంత పావన మాయేనో ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రచంచి పుణ్యమో
కాలకు ఎనవేసింది ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది పంటల పశువుల సాలకు ఎనవేసింది ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు కరుణోదయం లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై హృదయ సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా సమనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు నిత్య సుఖాలకు జీవ జలాలకు పెన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు నిత్య సుఖాల జీవ జలాల పెన్నిది ఆ ప్రభువే నిన్ను కావగా నిరుపేదగా జన్మించెగా ఇలా పండుగ నిన్ను కావగా నిరుపేదగా జన్మించెగా ఇలా పండుగ సుధా మధుర కిరణాల్ అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం సుధా మధుర కిరణాల్ అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి చెరసాల మరుగైనవి తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనవి సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ కరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ కరుణోదయం హల్లెలూయా హల్లెలూయా. మూడవ పాటగా 635 అండి. 635 పాట అంబరాలని అంటేది అంబరాని అంటేలా సంబరాల చాటాల అంబరానికి అంటేలా సంబరాలతో చాటేలా 635 635 అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే విడుదల
విడిపించే, శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. దివి జనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి. దివి జనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే, మార్గము చూపించే, పరముకు నడిపించే, మార్గము చూపించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే, తనను ప్రేమించే, ఇలలో నశించే, జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చటాలా యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య ఉన్న పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి మరి మనల్ని స్తుతి ఆరాధన క్రమంలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన కృప మన పట్ల ఉంచి, మనల్ని కనికరించి, మనల్ని ఆదరించి, ప్రభు ఇంతవరకు కూడా ఆయన రెక్కల నీడన మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన హృదయాంతరంలో నుంచి దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. ప్రవ్వా, మాకు చేసిన సహాయత బట్టి మీకు వందనాలయ్యా. నా తండ్రి, ఇదిగో నాయన సంవత్సరంలో నాయన ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రవ్వా అయ్యా, మరణానికి చేరువగా వెళ్ళి నాయన తిరిగి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నాయన ఎటువంటి లోకంలో నశించిపోకుండా ప్రవ్వా మీరు కాపాడిన విధానాన్ని బట్టి ప్రవ్వా మరలా మీ సన్నిధిలో నాయన మీ మందిరంలో మేము ఉండి మీ యొక్క జన్మదిన వేడుకలు జరిపించుకునే కృపను మాకు ఇచ్చిన దేవా, మీకు స్తుతులు అంటూ దేవునికి స్తుతి చెల్లిద్దాం. ప్రభుకి వందనాలు చెల్లిద్దాం. అత్యున్నతమైన సింహాసనంపై ఆశ్చర్యమైనటువంటి మన దేవునికి, గొప్ప దేవుడైనటువంటి మన దేవునికి, నిజమైన దేవునికి మనకి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా మీ కొందనాలు. మహోన్నతుడా మీ కొందనాలు. ఘనమైన దేవా మీ కొందనాలు. ఆశ్చర్యకరుడా మీ కొందనాలు. సర్వశక్తిమంతుడా మీ కొందనాలు. మహోన్నతుడా మీ కొందనాలు. సర్వాధికారి మీకు స్తుతులయ్యా. సర్వోన్నతుడా మీకు స్తుతులయ్యా. జీవముగల దేవా మీకు స్తుతులయ్యా. ఘనమైన తండ్రి మీ కొందనాలు. మహోన్నతుడా స్తోత్రములు. పరిశుద్ధుడా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములయ్యా. అత్యున్నతుడా మీ కొందనాలయ్యా.
అతి పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మహోన్నతుడా మీకు స్తుతులయ్యా. ఘనమైన దేవా మీకు స్తుతులయ్యా. ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా. మా దుర్గమా మీకు వందనాలు, మా కోట మీకు వందనాలు, మా శైలమా మీకు వందనాలు, మా రక్షక మీకు వందనాలు, మా సమస్తమా మీకు స్తుతయ్యా, స్తుతయ్యా, స్తుతయ్యా. మన నోరు విప్పి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పి గట్టిగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. ప్రభు యొక్క సన్నిధికి చేరినట్లుగా హల్లెలూయా స్తోత్రములు చెప్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు మన హృదయాన్ని కుమ్మరిస్తూ మన హృదయాన్ని ప్రభు తట్టి ఎత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రములు, ఘనమైన దేవా స్తోత్రములు, ఆశ్చర్యకరుడా నీకు స్తుతులయ్యా. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. నా జీవమా మీకు వందనాలయ్యా. మా కోట మీకు వందనాలయ్యా. మా శైలమా మీకు వందనాలు, మా ప్రభువా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, also highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, all for love's sake became poor. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I'll never know how much it cost to see my sins upon that cross. I never know how much it cost to see my sins upon that cross. I never know how much it cost to see my sins upon that cross. I never know how much it cost to see my sins upon that cross. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I never know how much it cost to see my sins upon that cross. I never know how much it cost to see my
Jesus upon that cross. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. మా వెలుగైన దేవా మీ కొందనాలయ్యా, మా సర్వమా మీ కొందనాలు ప్రభా. అవును తండ్రి, చీకట్లుండే మా జీవితాన్ని నాయన వెలుగులోకి తీసుకుని రావడానికి నా దేవా అయ్యా మీ కృపలో నా తండ్రి నీ ప్రియ కుమార్ని నా యేసయ్యా ప్రేమ చెప్పిన నాయన మమ్మల్ని ప్రేమించి నా ప్రభా మా యొద్దకి పంపించావు ప్రభా, దీనుడిగా పంపించావు నాయన. ఈ లోకంలో నా ప్రభా పేదవారమైన మా జీవితాన్ని నాయన ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన మీరు ప్రభా ఈ లోకంలో పేదవానిగా పుట్టి దీనుడిగా పుట్టి ప్రభా నాయన పాపులము దీనులమైన మమ్మల్ని ప్రభా రక్షించుకున్నారు తండ్రి. నాయన నీ రక్షణ బట్టి మీ కొందనాలు ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప జీవితాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా. నిజమే తండ్రి నాయన, ఈ లోకంలో మేము జీవించినట్లయితే నాయన, ఈ లోకానుసారంగా మేము ఉన్నట్లయితే నాయన మా బ్రతుకులు ఏ విధంగా ఉండును నాయన. ఇంకను నాయన మీరు ఈ లోకానికి వెలుగని ప్రభా, ఈ లోకానికి నాయన మీరు నాయన ఈ లోకం కొరకు ప్రాణం ఇచ్చారని ప్రభా ఎరగని బిడ్డలు అనేక మంది ఉండగా ప్రభు వారందరితో ఈ దినాన్ని మాట్లాడండి అయ్యా, వారి హృదయాల్ని తెరవచ్చేయండి ప్రభా. ఈ దినాన మీరే నిజమైన దేవుడని గ్రహించే జ్ఞానం వారికి ఇవ్వండి అయ్యా. నీవే వెలుగు అని గ్రహించడానికి సహాయం చేయండి. మీరే నా తండ్రి నీ ప్రాణాన్ని మా కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పెట్టారని గ్రహించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నిన్ను ఎరిగిన అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభు, నీ వైపుకు మరల్చబడ్డానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానంలో ప్రభా మాకు అప్పగించిన బాధ్యతను నాయన మేము నెరవేర్చడానికి మాకు శక్తిని దయచేయండి. మీరు దేవుడని నాయన, మీరు నిజమైన తండ్రి అని అయ్యా, మీరు నాయన మా కొరకు ఈ లోకంలోకి వచ్చారని మా కొరకు ప్రాణం పెట్టారని ఎరగని అనేక మంది జనాంగానికి నాయన చాటి చెప్పే శక్తిని మా అందరికీ అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ బలముగా వాడుకొనండి ప్రభా. నా తండ్రి నీ నిజమైన దేవుడని నాయన మేము వెదజల్లడానికి నీ సువార్తను మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా. నీవే వెలుగు అని మార్గమని ప్రభా అయ్యా నిత్య జీవమని నా యేసయ్యా మేము తండ్రి నాయన అనేక మందికి చాటి చెప్పడానికి సహాయం చేయండి ప్రభా. మీకే స్తుతులు వందనాలు ప్రభా. నాయన మా పక్షం నుండి ప్రభా మాతో ఉండి ప్రభా ఎర్రల కాలము నాయన నీ కృప మాకిస్తున్నందుకు మాకిస్తున్న ఆదరణకై నాయన మాకిస్తున్నటువంటి సమాధానముకయ్యా మాకిస్తున్న ఈ ధైర్యానికై మీ కొందనాలు ప్రభా. మాకిచ్చిన ఈ విశ్వాసమును బట్టి మీ కొందనాలయ్యా. మమ్మల్ని ఆకర్షించుకున్నారయ్యా, మమ్మల్ని ప్రేమించారు నా ప్రభా, మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ లోక పరిస్థితులన్నిటినీ జయిస్తూ ప్రభా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మేము నిలదొక్కుంటున్నామంటే నాయన, ఎంత భయంకరమైన ఆర్థిక సమస్యలతో ఉండి మేము నిలదొక్కుంటున్నామంటే ప్రభా ఇలాంటి నాయన ఎంతో భయంకరమైన వ్యాధులతో ఉన్నటువంటి ఈ లోకంలో మేము నిలబడగలుగుతున్నామంటే కేవలం మీ ఉచితమైన కృప నాయన, కేవలం మీ కాపుదల నా తండ్రి, కేవలం మీరు మాలో ఉన్న విధానాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా. అందునిమిత్తమే మేము బ్రతకగలుచున్నామయ్యా. మా జీవితాలు కొనసాగుతున్న ఈ లోకంలో ప్రభా మీకు వందనాలు స్తోత్రములు. మా పక్షం ఉన్న దేవా మీకు లెక్కలేని స్తోత్రులు. ఇదే నా ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభా. బలమైనటువంటి స్థితిలో మమ్మల్ని ముందుకు నడిపించండి. మా హృదయాల్లో మా జీవితాల్లో నీ బలమైన వాక్కును స్థిరపరిచి ప్రభా నడిపించి బలపరచమని జీవాధిపతి మీ పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని ఈ దిన సందేశమును నాయన బలమైన శక్తితో మాకు అనుగ్రహించమని నీ దాసరాలు ఏడంతల ఆత్మశక్తితో నింపి నీ దాసరాల్ని మరుగుపరిచి ప్రభా మాకు కావాల్సినటువంటి ఆహారం అనుగ్రహించమని జీవగల మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మరి 57వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవవలసిందిగా మిస్
సుజాత 57వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి, దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా ప్రాణమా మేలుకొనము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనేము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించగాకండి. అనసూయ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల రాజా, నీ యొక్క పాదములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా దయగల రాజా, నీకే వందనాలు. నీ యొక్క కన్నున ప్రభా, నేను ఇక్కడ కూడుకొని ప్రార్థించడానికి ప్రభా ఇచ్చిన అవకాశానికై నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. పాటలలో ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా. నా నాయన నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. దయగల రాజా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా, నీకే స్తోత్రం. అయితే ఒక చిన్న మందులు ప్రభా, పెద్ద మందగా విస్తరించండి ప్రభా, నీకే స్తోత్రం స్తోత్రం. ఇంకా ముందు ఉన్న కార్యక్రమం అంతా కూడా నీకు అప్పచెప్తున్నాను ప్రభా. వాక్యం చెప్పదైనా స్తోత్రం 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 ప్రభా, ఏ వాక్యం ద్వారా ఎవరితో ఎలా మాట్లాడాలో ప్రభా నీకే తెలుస్తుంది. ఆ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు దయచేది ప్రభా. నా దగ్గర రాజా, ఇక్కడ ముందున్న కార్యక్రమం ప్రభా జయప్రదంగా జరిగించండి. మహాప్రభు అయిన యేసుక్రీస్తు పేరటానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సిన వాళ్ళు ఉంటే కనుక వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మీకు ఈ వారంలో, పోయిన వారంలో, ఈ సంవత్సరంలో ఏదైనా మేలు చేసి ఉంటే కనుక తప్పకుండా వచ్చి ముందుకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. సరే, హలో, దేవునానికి వందనాలు. మీ అందరు నా వందనాలు. పోయిన నాటి నుంచి అది వరకు దేవునాన్ని కాపాడారు. బట్ లాస్ట్ వీక్ నాకు కోల్డ్ వచ్చింది, దాని నుంచి దేవుడు నాకు కాపాడారు. దాన్ని చాలా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించేదాకా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా కోవిడ్ వచ్చినా కూడా నన్ను కాపాడాడు దేవుడు అని చెప్తున్నాడు. చూసారా? థ్యాంక్ యూ రాక్ ఫినిక్స్, రాబర్ట్ కెండ్రిక్స్.
అంటే ఈ సంవత్సరం ఇంకా 5 వారం రోజులు అయితే కూడా అయిపోతుంది. ఇంకా రానున్నది అంటే కొత్త సంవత్సరం మనను దేవుడు ఇంకా దీవించి ఇంతకంటే మంచి ఆరోగ్యం, ఇంతకంటే మన అందరినీ దీవిస్తారని నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా కొత్త వైరస్ అంటుంది, మరి ఇదే మరి రూపాంతరం చెందింది అంటున్నారు. అది మరి అంతింత కాదు, ఇది దీనికంటే 70% ఎక్కువనంట. ఇప్పుడున్న వైరస్ కంటే 70% ఎక్కువనంట. మరి అది కొత్త న్యూస్ అన్నమాట. అది ఎట్లా అంటే అది అసలు మామూలుగా కాదు, యూత్ మీదనంట. అది యూత్ మీద, ఇంకా ఈ కొంతమంది కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంత అంటే 70% అంటే మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇవన్నిటిని నుంచి మనను నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టి ఈ సంవత్సరం అంతా కాపాడిండు. వచ్చే సంవత్సరంలో ఇంకా మనల్ని కాపాడి అందరూ సాక్ష్యం కూడా చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకంటే మనము నోరు తెరిస్తే మనం ఏం మాట్లాడతామో దేవుడు వింటాడంట. దేవుడు అంటే ఆయనకు ఆశనంట. అయ్యో ఏమో ఒక్కరన్నా నోరు తెరిచి మాట్లాడితే బాగుంటుందని నేను చిన్నప్పటి నుంచి వింటాను, కానీ అది మధ్యలో పాటించలేదు. మనం ఏంటంటే ప్రతి ఒక్కరము సాక్ష్యం చెప్పడం మంచిది. అంటే మనల్ని చూసి ఇంకొకరు కూడా వాళ్ళు ఉన్నది లేనిది, అంటే ఇప్పుడు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చిందే చాలు, ఆయుష్ని ఇచ్చిందే అది మనకు కాపాడినట్టే కదా దేవుడు. అయితే మనం ఏంటంటే ప్రతి ఒక్కరం సాక్ష్యం చెప్పడం మంచిది. దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి మనకి ఇంకా మంచి ఆరోగ్యం అన్ని విధాలా దీవిస్తాడని, అంతకంటే ఎక్కువ ఇప్పుడు ప్రపంచం అంతా ఈరోజు మన క్రైస్తవులు దేవుని పుట్టినరోజు అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ లోక రక్షకుడు మన కోసం పుట్టిండు. మన కోసం పుట్టి మన కోసం ఈ భూమి మీద కొంత కాలం ఉండి ఆ తర్వాత ఆయన చనిపోయి మన పాపంలో కోసం మన పాపంలో ఆయన మీదేసుకొని ఆయన మళ్ళీ చనిపోయి తిరిగి లేచిండు. మనను కూడా రేపు మనము చనిపోయినా కానీ తిరిగి యేసుప్రభు దగ్గర పోతామని మనకు ఆ నమ్మకం, అది బైబిల్లో రాసింది. అది చిన్న సాక్ష్యం జీవించింది. హల్లెలూయా. చక్కగా మన మధ్య సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరిచిన మరి మిస్టర్ రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. మరి గతించినటువంటి సంవత్సరం అంతా లాస్ట్ ఇయర్ క్రిస్మస్ నుంచి ఈ ఇయర్ క్రిస్మస్ వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. మరి లాస్ట్ ఇయర్ మరి క్రిస్మస్ టైంలో మనకు తెలుసు చాలా కొద్ది మందే ఉన్నాము. మరి ఆ టైంలో కూడా దేవుడు ఎంతగానో ప్రతి కార్యక్రమం కూడా మరి సింగిల్ హ్యాండ్తో నడిపించే పరిస్థితి నాకు వచ్చింది. కానీ నా హ్యాండ్ కాదు కదండి, అక్కడ పనిచేసే దేవుని యొక్క శక్తి, దేవుని కార్యము, దేవుడే ఆయన సమస్త కార్యాలు కూడా చేయించుకున్నారు. అందుని బట్టి దేవుని వందనాలు. ముఖ్యంగా ఏదైనా సాక్ష్యం ఏంటంటే రాబర్ట్ చెప్పాడు కదా, లాస్ట్ వీక్ మొత్తం అనమాట, అంటే సెమీ క్రిస్మస్ ముందు వరకు కూడా ఫస్ట్ వాళ్ళ డాడీకి కోల్డ్ కాఫ్, చాలా భయపడిపోయాం మేము. ఎందుకంటే మాకు ఏం కావాలని బయటికి వెళ్ళి తెచ్చివలసింది ఆయనే. అప్పటికి కూడా చాలా ప్రికాషన్స్ అనమాట. వచ్చిన వెంటనే మొత్తం గార్గిలింగ్ చేసేది, సాల్ట్ వాటర్ చేసుకొని వేడివేడిగా తాగటం. అసలు శానిటైజర్ అంటే ఈ మొత్తం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ దాన్ని ఖర్చు పెట్టా మాకే తెలియదు అనమాట. మన చర్చ్ విషయంలో కానీ, బయటికి కానీ, ఇంటిలో కానీ, నా స్కూల్కి కానీ, ప్రతి ఒక్కటి. అయితే మేము చాలా ఇంతవరకు దేవుడు ఎంతగానో కాపాడారు కదా ఏంటి అని, అంటే ఎవరికైనా వస్తుంది ఆ భయం. అదేంటో మనకు తెలీదు, కానీ భయం. కానీ అసలు నిజంగా విత్ ఇన్ 2 daysలో ఎంత రికవర్ అంటే అసలు ఏమీ లేదు, ఒక ఫీవర్ లేదు, ఏమీ లేదు. ఫస్ట్ ఒక్క రోజుకి మేము అందరూ కూడా టెన్షన్ పడిపోయాం అనమాట. ఏ ప్రాబ్లం లేకుండా అసలు ఎంత చక్కగా ఇలా వచ్చి అలా క్యూర్ అయిపోవడం, అసలు నిజంగా మేము అనుకున్న ఏదో అయిపోయిందేమో. ఇంకా కోవిడ్ భయం ఉంటుంది కదండి నార్మల్గా ప్రజెంట్ పరిస్థితుల్లో. ఎందుకంటే కోవిడ్ అని లాస్ట్ ఇయర్ జనవరి స్టార్ట్ అయింది, ఈ రోజు వరకు పిల్లలకి కానీ ఎవరు కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ అసలు లేనే లేదు, ఒక ఫీవర్ కానీ. ఎందుకంటే రాబర్ట్కి ప్రతి ఇయర్ ఒక టైంలో చాలా ఒక 5-6 days చాలా సఫర్ చేస్తాడు మమ్మల్ని. ఆయన సఫర్ అవుతాడు, మమ్మల్ని చేస్తాడు. అలాంటిది ఏమి ప్రాబ్లం రాకుండా ఇంతవరకు కాపాడి దేవునికి వందనాలు అనుకున్నా. లాస్ట్ వీక్ ఆయన కూడా చిన్నగా కోల్డ్ వచ్చింది, ఆల్రెడీ సాక్ష్యం చెప్పాడు కదండి దేవుడు. అది కూడా అసలు ఏమీ లేకుండా చాలా భయపడ్డాం, ఏమీ లేకుండా పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఎంతగానో దేవుడు ఆయన కృప చెప్పున కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు. ముఖ్యంగా మేమున్న ఏరియాలో రూమర్స్ తప్ప ఈ రోజు వరకు ఒక్క పాజిటివ్ కేసు అనేది లేదు. మేమున్న ఏరియాలో కానీ, మా స్కూల్లో కానీ, స్కూల్కి వచ్చే పిల్లలకి ప్రతి ఒక్కరికి ఆ ఏరియాని దేవుడు అలాగ ఆయన చేతులు అలా కాపాడారు అంతే. అంటే నా ప్రార్థనలు మా ప్రార్థనలు మేమున్నామనే కాదు, ఆయన కృప అలాంటిది అంతే.
అంతగా ఇప్పుడు అలాగనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, సిటీలో ఉంటున్నారు, వీళ్ళ ఇంటిలో తప్ప ఆ చుట్టూ కూడా చాలా వచ్చినాయి పాజిటివ్స్. కానీ ఎంతగా కాపాడు దేవుడు అంటే ఆయన రెక్కలేని మనల్ని ఎంతగా ఆయన ఆదరిస్తూ కాపాడుతూ నడిపిస్తున్నాడో మనం ఒకసారి ఆయన కృపగల ప్రేమని ఎల్లప్పుడూ కూడా మనం గుర్తు చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారమై ఉన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు. నా కుటుంబంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీంచుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు, మీకు కూడా నా వందనాలు. ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని, మా యొక్క కుటుంబాన్ని, స్పెషల్లీ నన్ను ఎందుకంటున్నానంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. హౌస్ టు హౌస్ మేము సర్వే చేయాలి. కోవిడ్ అంటే మీరు భయపడి ఇంట్లో ఉంటారు, బట్ మేము ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళకి, పాజిటివ్ వచ్చిన వాళ్ళకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ హౌస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హౌస్కి స్టిక్కర్ వేసి రావాలి. సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అలాంటి టైంలో. బట్ కొంచెం భయం అనిపించింది, అయినా కూడా దేవుని వాక్యం గుర్తుకొచ్చింది. ఏది? కీర్తనల గ్రంథము, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కొడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అని చెప్పాడు దేవుడు. అయితే ఆ వాక్యం నాకు మరీ గుర్తుకొచ్చింది. ఆ యొక్క ఫ్యామిలీ దగ్గరికి ఎవరు కూడా అసలు ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే ఈ సరౌండింగ్ ఎవరు కూడా దగ్గర రాకపోయేది, మేము అక్కడికి వెళ్తే మా దగ్గర రాకపోయేది. అలాంటి డేంజరస్ సిచ్యుయేషన్లో కూడా దేవుడు మమ్మల్ని కాపాడాడు. నేను అనుకున్న ఈ పాజిటివ్ కేసు దగ్గరికి వెళ్తున్నాం కదా, మరి నాకు కూడా ఏమైనా వచ్చిందేమో అనుకున్నా. కొంచెం కోల్డ్ రాగానే ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టుగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత భయం ఉంటే నేను ఇంకా బయట ఉంటే నాకెంతో భయం అనిపించింది. నేను బయటికి వెళ్తున్నా, ఇంట్లోకి వస్తున్నా, పిల్లలు ఎలాగబ్బా అని చాలా భయపడ్డా. కానీ దేవుడు నాకు ఏమీ రాకుండా సెప్టెంబర్లో ఒకసారి టెస్ట్ చేసుకున్నా, నో పాజిటివ్. మళ్ళీ నవంబర్లో చేసుకున్నా, నో పాజిటివ్. ఎన్ని పాజిటివ్ కేసులకు తిరిగినాం మేము, బట్ దేవుడు తన హస్తంతో కాపాడి నడిపించినందుకు దేవునికి స్తోత్రం. ఇంకా ముఖ్యంగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందంట. అది కోవిడ్ వ్యాక్సిన్ వస్తుంది, ప్లస్ మైనస్ 2 ఉన్నాయని చెప్తున్నారు. ఆ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తామంటున్నారు. మేము తీసుకోమంటే ఒప్పుకోరు. అయితే ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది రంగారెడ్డి డిస్టిక్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ మీదనే వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తారంట. అయితే మీకు నా రిక్వెస్ట్, మా హెల్త్ డిపార్ట్మెంట్కు ఎవరికి కూడా ఏమి రియాక్షన్స్ రాకుండా ఉండేలాగా మీ కుటుంబ ప్రార్థనలో, మీ సొంత ప్రార్థనలో ప్రేర్ చేయండి. ఎందుకంటే మేము స్టిఫ్గా ఉంటే ఇంకొక సర్వీస్ చేస్తాం. ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్, తర్వాత జిహెచ్ఎంసీ. ఫస్ట్ మా మీదనే ప్రయోగిస్తున్నారు కాబట్టి మాకేమీ రాకుండా భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఒక చిన్న సాక్ష్యం దీవించడానికి. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చక్కటి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరిచిన అనసూయ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరన్నా ఉన్నారా? ఎనీబడీ వాంట్స్ టు సే టెస్టిమనీ? నేను చెప్తాను. లాస్ట్ ఇయరు January 7th నేను మరి అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను. వచ్చిన తర్వాత జస్ట్ వితిన్ 1 వీక్లోనే మళ్ళీ నేను పెన్షన్ కోసం అని చెప్పేసి మా ఊరు వెళ్ళాను, తుని పిఠాపురం. అక్కడికి వెళ్ళేటప్పటికి అంతా పెన్షన్ పనులన్నీ అయిపోయినాయి. తిరిగి వచ్చేటప్పటికి ఏమైందంటే నా డాక్యుమెంట్స్ అన్నీ ఒక సూట్ కేసులో ఉన్నాయి. ఇంకా ఏవో ముఖ్యమైన ఇవన్నీ అందులో సూట్ కేసులో పెట్టుకున్నాను. సూట్ కేసులో పెట్టుకుని ఈ సికింద్రాబాద్లో దిగినప్పుడు ఏమైందంటే మరి నా సూట్ కేసు ఇంకొకరి సూట్ కేసు ఒకేలా ఉంది. దానికి గ్రీన్ రిబ్బన్ కట్టుంది, నా దానికి గ్రీన్ రిబ్బనే కట్టుంది. అయితే నేను చూడగానే సూట్ కేసు అది కూడా సేమ్ ఒకే సైజు సూట్ కేసుకి రిబ్బన్ కనపడుతుంది కదా అని ఒక అబ్బాయిని కొంచెం తీయను ఆయన బయటికి అనేసానంటే అది తీయడం జరిగిందండి. తీసి ఆయన నా చేతికి ఇచ్చాడు. నా చేతికి ఇస్తే ఆ సూట్ కేసు పట్టుకుని నేను దిగేసి ఆ సాయంత్రం మామూలుగా ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. సాయంత్రం అందులో ఉన్న కాగితాలు తీద్దామనేసి అనుకునేటప్పటికి మరి అది ఓపెన్ చేస్తే అది నా సూట్ కేసు కాదు. నా సామాన్లు అసలు ఏం కనపడలేదు. ఎవరయ్యో ఒక 2-3 చీరలు ఉన్నాయి, ఇంకేంటో సిరామిక్ ప్లేట్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. నాయి చూస్తే నా డాక్యుమెంట్స్ ఏమి లేవు. గుండాగినంత పని అయిపోయింది నాకు. కానీ నాకు ఒక ప్రక్క నుంచి ధైర్యం, ఎందుకంటే అది నా సూట్ కేసు, తప్పకుండా దేవుడు నాకు తిరిగిస్తాడు అనేసి
ఒక ధైర్యం వచ్చేసింది. దాని గురించి వరి అవ్వలేదు అసలు నేను. దాంట్లో చాలా డాక్యుమెంట్స్ నావి, మా హస్బెండ్వి కూడా, ఇద్దరివి. అయితే సరే ఇక ఊరుకున్నాను. ఆ రాత్రి అయిన తర్వాత కొంచెం సికింద్రాబాద్ స్టేషన్, పోలీస్ స్టేషన్కి అది ఫోన్ చేశాను. ఆయన నెక్స్ట్ డే ఇంకెలాగైనా సికింద్రాబాద్కి వెళ్ళి కనుక్కుందాము, అక్కడ కంప్లైంట్ ఇద్దామని అనుకునే లోపల ఆ సూట్ కేసు, మా సూట్ కేసు ఇంకొకరు పట్టుకెళ్ళిపోయారు. ఆ సూట్ కేసు ఆయన దగ్గర ఉన్న దాంట్లో అసలు నా ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఎక్కడా లేదండి. కానీ ఆ ముందు రోజు నేను మా చిన్న పాప ఫోన్ నెంబరు ఒక కాగితం మీద రాసి నేను ఆ కాగితం లోపల పెట్టాను. ఏదో కొన్ని పర్టికులర్స్ రాయవలసి వచ్చింది. ఆ పాప నెంబర్ కూడా అందులో రాసి పెట్టుకున్నాను అంతే. ఆ అబ్బాయి ఏం చేశాడంటే తెలివిగా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అంటే నా పేరుంది అక్కడ కానీ నెంబర్ లేదు, అందుకని చెప్పేసి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, అమ్మా మీకు జయలక్ష్మి గారు తెలుసా అని అడిగాడు. ఏంటండి, ఆవిడ మా అమ్మగారేనండి, మా సూట్ కేసు పోయిందండి అనేసి వెంటనే తను చెప్పిందనమాట. అదేనమ్మా సూట్ కేసు గురించే మాట్లాడుతున్నాను, మా సూట్ కేసు మీరు పట్టుకెళ్ళినట్టున్నారు, అమ్మగారు సూట్ కేసు మాకు వచ్చేసింది అనేసానండి. ఆయన పర్టికులర్స్ అన్నీ ఇచ్చేటప్పటికి అప్పుడే రవి బెంగళూరు నుంచి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. నేను అప్పుడే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. ఈ లోపల రవికి ఫోన్ చేసి, నాయన ఇది పరిస్థితి, సూట్ కేసు పలానా వాళ్ళ దగ్గర ఉందంట, పలానా వాళ్ళు ఇక్కడికి వస్తానంటున్నారు, మెహదీపట్నంలో కలుస్తానంటున్నారు, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయంటే బాబు కారు వేసుకుని వచ్చేసాడు. అప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తే వాళ్ళు మా సూట్ కేసు తీసుకొచ్చారు, బాబు ఏమో వాళ్ళ సూట్ కేసు తీసుకొచ్చాడు. రెండు అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని అందులో ఉన్న వస్తువులన్నీ వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పాను. వాళ్ళు కూడా మీ వస్తువులన్నీ చెక్ చేసుకోండి మేడం అంటే మేము కూడా చెక్ చేసుకున్నాం. అయితే ఆయన అంత దూరం నుంచి మరి వచ్చినందుకు గాను మరి దేవుడు చేసిన గొప్ప మేలు నాకు. ఆ డాక్యుమెంట్స్ పోతే ఏమవునో కానీ దేవుడు నన్ను కాపాడాడు. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. నా కృతజ్ఞతగా వాళ్ళ అమ్మగారికి ఒక కొత్త చీర నా సూట్ కేసులో ఉంటే అది ఇచ్చి అమ్మగారిని కట్టుకోమన్నా అనేసి, వద్దు మేడం వద్దు అన్నాడు. అయినా పర్వాలేదు, ఇది నా గిఫ్ట్ అని చెప్పి ఇచ్చి ఆయన్ని పంపించేస్తానన్నమాట. తర్వాత మరి నా సామాన్లు అన్నీ చూసుకుంటే అన్నీ ఉన్నాయి. ఈ యొక్క మరి గొప్ప మేలు మొట్టమొదటిగా సంవత్సరం మొదట్లోనే ఆ మేలు చేశాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి సీనియర్ సిటిజన్స్ ప్రేయర్కి రాకూడదు, ఇలా అలాగా కోవిడ్ వచ్చేస్తుంది ఇలా అంటున్నారు. కానీ మరి ఆయన మీద నమ్మకం మనకుంది, ఆయన సేవ చేయాలని ఒక ఉద్దేశం ఉంది. ఆయన యొక్క మరి సేవ చేస్తూ ఆయన వాక్యంలో అనేక మందికి నడిపించాలన్న ప్రణాళిక ఆయనకి నా పట్ల ఉన్నది. కాబట్టి మరి ధైర్యంగా మేము ముందుకొచ్చి మరి ప్రతి సండే కూడా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడం జరిగింది. అయితే కూడా దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ ఒక తుమ్ము కూడా రాకోకుండా దేవుడు మమ్మల్ని ఆయన రెక్కల చాటున దాచి క్షేమకరంగా తీసుకుని వచ్చాడు. ఈ సంవత్సరం అంతా ఆయన రెక్కల చాటుని ఏ విధమైన యూజువల్గా మామూలుగా అయితే అప్పుడప్పుడు కోల్డ్ అని, తుమ్ములని, అలర్జీ అని ఇలాంటివి వస్తాయి. కానీ ఈ సంవత్సరం అసలు ఏవి కూడా మరి దేవుడు మరి ఎలాంటి అనారోగ్యం కూడా రాకోకుండా మరి ముఖ్యంగా మా కుటుంబాన్ని, చిన్నపిల్లలను కూడా మేము తీసుకొచ్చాము ఆయన మీద నమ్మకం. అయితే దేవుడు గొప్పగా ఆయన రెక్కల చెట్టును మమ్మల్ని దాచి కాపాడి మరి ఎంతవరకు నడిపించాడు. ఈ మధ్యలో చాలా చాలా అనేకమైన మేలు చేశాడు. మరి అవన్నీ చెప్పడానికి లేదు. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించగాకండి. ఆయనకి వందనాలు. ఇంకెవరు ఉన్నారో? ఎవరు పాడుతున్నారు? ఎనీబడి వాంట్స్ టు సింగ్ ఎ సాంగ్, స్పెషల్ సాంగ్? Hello, praise Lord.
भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बीत करने तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा, आने वाले कल में होगा उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ते हुए लहरों पे तेरे कदमों के निशान, उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ते हुए लहरों पे तेरे कदमों के निशान। बीमारियों में तू कहता है उठ जा, ये हो वरफा, तू ही मेरा इश्फा। बीमारियों में तू कहता है उठ जा, ये हो वरफा, तू ही मेरा इश्फा। बीत करने तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा, आने वाले कल में होगा उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ते हुए लहरों पे तेरे कदमों के निशान, उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ते हुए लहरों पे तेरे कदमों के निशान, उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ते हुए लहरों पे तेरे कदमों के निशान, तेरे कदमों के निशान, तेरे कदमों के निशान। థ్యాంక్ యూ వెరీ మచ్ రూబీ. ఇంకెవరన్నా ఎనీబడి స్పెషల్ సాంగ్?
ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము కనుల పండుగ క్రిస్మస్ పండుగ వినుల విందగు సంగీతం కన్నుల పండుగ క్రిస్మస్ పండుగ వినుల విందగు సంగీతం హల్లెలూయా పాడేదం ఆరాధన చేసేదం హల్లెలూయా పాడేదం ఆరాధన చేసేదం ఉల్లాసమే క్రీస్తుని జననం దావీదుపురమున లోకరక్షకుడు నేడు జనించెను ఊరి జనులకు ఉల్లాసమే క్రీస్తుని జననం నాదు ఉల్లమందు ఉదయించెను యేసు నాదు ఉల్లమందు ఉదయించెను యేసు ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము గగన వీరులో తారను గాచి తనయుని చేరిరి బంగారు సామ్రాణి మూలమునర్పించి నమస్కరించిరి గగన వీరులో తారను గాచి తనయుని చేరిరి బంగారు సామ్రాణి బోలమునర్పించి నమస్కరించిరి జ్ఞానుల వలె మనము సమర్పించెదము జ్ఞానుల వలె మనము సమర్పించెదము ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము కన్నుల పండుగ క్రిస్మస్ పండుగ వినుల విందగు సంగీతం కన్నుల పండుగ క్రిస్మస్ పండుగ వినుల విందగు సంగీతం హల్లెలూయా పాడేదం ఆరాధన చేసేదం హల్లెలూయా పాడేదం ఆరాధన చేసేదం ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము హల్లెలూయా అని మహింపరిచిన ప్రశాంతి అండ్ మిస్సెస్ రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మరి ప్రత్యేకమైన పాటల గురించి సాక్ష్యాల గురించి రవికుమార్ గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను.
ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము స్తుతించి నేను ఆరాధించి భాగ్యం దయచేసి ఉన్నావు తండ్రి, వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ లోక రక్షకుడు అయినావు తండ్రి, వందనాలు ప్రభా. ప్రపంచవ్యాప్తంగా నాయన ఈరోజు నీ యొక్క జన్మదినం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఈ లోకంలో మీరు పుట్టి ఉన్నారు ప్రభా నాయన. ఈ లోకం ప్రభా నాయన కొద్ది కాలం నాయన మీరు ఉండి ప్రభా నాయన తిరిగి నాయన మా పాపములను మీరు మోసుకొని చనిపోయి తిరిగి లేచిన దేవుడవు అయినారు తండ్రి, నీకు వందనాలు చెల్లించు. మంచి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. ఈ సృష్టికర్తవు అయినావు తండ్రి, నీకు వందనాలు. నీపై మేము నమ్ముకొని ఉన్నాం, నీపై మేము ఆధారపడి ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు అయినాడు తండ్రి, వందనాలు. మిమ్మల్ని ప్రభా నమ్మినట్టయితే ప్రభా మాకు నాయన ఏ ఇబ్బందులు రాకుండా కాపాడే దేవుడవు అయినావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకొని చుట్టున్నాం ప్రభా. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు ప్రభా నాయన. మీరు మయం పొంది ఉన్నారు పాటల ద్వారా, మీకు స్తోత్రం చెల్లించుకోండి. సాక్ష్యాలను బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు మేము ఇంకా ప్రభా నాయన మేము చిన్న చేసిన మేళ్ళను కూడా మేము నీ ముందు మేము నాయన నోరు తెరిచి చెప్పడానికి సాయం చేయమని వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు చేసిన మేళ్ళను బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఇప్పుడు నాయన ఇస్తున్న వాక్యం బట్టి వాక్యం సరంగం నడుచుకొని ప్రభా మేము నిరాకరకు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ రవికుమార్ గారు. మరి చక్కగా మన మధ్య ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరిచిన మిస్టర్ రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం చిన్న దైవ సందేశంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీతండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నా నాయన ఈ ఆరాధన క్రమాన్ని ఆదరించి ఇంతవరకు కూడా ప్రభా మీరు జయప్రదం చేశారు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు, సాక్ష్యాల ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకున్నారు నాయన. మరి ప్రత్యేకమైన పాటల ద్వారా మరి తండ్రి మరి కీర్తన ఉత్తరప్రత్యుత్తర రీతిగా చదవడం ద్వారా ప్రభా మీ నామాన్ని ఘనపరుచుకున్నారు నాయన. తండ్రి మీకు వందనాలు. ఇక ముందు కూడా మీరు మాతో ఉండి నడిపిస్తారని నమ్ముచున్నా. నా నాట మీ మాట ఉంచి ప్రభా తండ్రి రెండంతల ఆత్మతో నన్ను నింపి మీ యొక్క వాక్కును ప్రభా వీరందరికీ అందించి నా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యాన్ని వినేలాగా వారి హృదయాలు తెరచిన నాయన అందరూ కూడా ప్రభా వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభా అనేక మందికి చాటు చెప్పి అనేక మందికి సాక్షులుగా వారు ఉండడానికి నీ రాజ్యవ్యాప్తికై పాటుపడడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. ఎనీబడి వాంట్స్ టు రీడ్? లేకపోతే ఎవరైనా చదువుతున్నారా? సుజాత. లూకాసు వార్త 19th chapter 1 to 10 verses. 1 నుంచి 10 verses. First 1 to 10. Nineteenth chapter 1 to 10 verses.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించగాకండి. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకం నుండి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకంలో ఒక మనిషి కుమారుడుగా పుట్టాడు. ఆ పుట్టినరోజును బట్టి మనం క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని ఆరాధించుట అని అర్థం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చాడు ఎందుకండి? పాపుల్ని రక్షించడం కోసం, సువార్త చెప్పడం కోసం, తర్వాత నశించిపోయే వారిని వెదకి రక్షించడం కోసం. అర్థమైందా? నశించిపోయిన వారిని వెదకి రక్షించడం కోసం, ఇంకా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం, మరలా తర్వాత ఆయన రాజ్య వ్యాప్తికై ఆయన వచ్చాడు. అనేక మందిని స్వస్థపరచడానికి, చనిపోయిన లేవనెత్తడానికి, రకరకాల ఉద్దేశాలతో, ఆయన ప్రణాళికతో, మరి ముఖ్యంగా మనల్ని అందరినీ పాపం నుంచి రక్షించడానికి, మరణం నుంచి, పాపం అనే మరణం నుంచి మనల్ని కాపాడడానికి, మనకు పరలోక రాజ్యంలో స్థలం ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆ సందర్భంగా, ఆ వచ్చిన రోజు సందర్భంగా ప్రపంచం అంతా కూడా మరి క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. అది డిసెంబర్ 25వ తారీఖున తప్పకుండా చేసుకుంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక చిన్న మాట, నశించిపోయిన వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. మనం కూడా చాలా కాలం, అంటే చాలా సంవత్సరాలు పాపంలోనే జీవించాం కదా. పాపం ఇప్పటికీ కూడా పాపంలోనే ఉన్నాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం నామకహ దేవుని ప్రార్థన చేస్తాం, అంతేకాని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ప్రార్థన చేయము కొన్నిసార్లు. అయితే క్రిస్మస్ అన్నది ఆ రోజు యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు కాబట్టి దాన్ని క్రిస్మస్ అని అన్నారు. కానీ యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు, కానీ నిజమైన క్రిస్మస్ ఎక్కడుందో తెలుసా? ఆయన మన హృదయంలో పుడితే అదే మనకి క్రిస్మస్, అంతే కదా. ఆయన భూమి మీద పుట్టి ఆయన భూమి మీద తిరుగుతూ ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు, ఆయన ఎవ్వరూ అనుసరించలేదు, అందరూ దూషించిన వాళ్ళే, అందరూ ఆయన నానా మాటలు అని ఫైనల్గా ఆయన్ని సిలివేసి చంపేశారండి. కానీ నిజమైన క్రిస్మస్ అన్నది ఆయన మన హృదయంలో పుట్టాలా, ఆయన్ని మనం స్వీకరించాలా, అప్పుడే మనకి నిజమైన క్రిస్మస్. ఇప్పుడు మన ఇళ్లలో ఉన్నారనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి మరి చాలా కాలం ఏ కాలు చెయ్య పడిపోయి, లేకపోతే లేవలేని పరిస్థితిలో ఎవరో సహాయం తీసుకుంటూ మంచం మీద సంవత్సరాల తరబడి ఉండిపోయాడు అనుకోండి, అలాంటి అతన్ని ఒకవేళ దేవుడు కనికరించి ఆయనకి స్వస్థ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఆయన తిరిగి లేచిపోతుంటుంటే ఆయన పాసలు దొడ్డుకులు అన్నీ మనమే తీయాలి ఇంట్లో. ఆయన దేవుడు కనికరించి మరి ఆ స్వస్థ ఇచ్చేసాడు అనుకోండి, ఆయన లేచి తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఎవరికి రావట్లేదు ఇట్లా నోట్లోంచి మాట. సంతోషం, అది ఎంత క్రిస్మస్ అండి మనకి. ఎవరన్నా మన ఇంట్లో పెద్ద తాగుబోతులు ఉన్నారనుకోండి, 24 గంటలు ఆ తాగుబోతుతోటి మనకు దెబ్బలాట్లు, గొడవలు, తన్నులు, తిట్లు, కొట్టుడు ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని ఇళ్లలో. చూడండి, అలాంటి తాగుబోతుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, నా ప్రార్థనలు బట్టి, తల్లిదండ్రుల ప్రార్థనలు బట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రార్థనలు బట్టి అలా జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒకేసారి ఆయన మానేసాడు అనుకోండి, తాగుడు మానేసి కామ్గా ఇంట్లో ఉండి మనతో పాటు సంతోషంగా మనం ప్రార్థన చేసుకుంటే, ప్రార్థనలో కూర్చుని అలాగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటే అప్పుడు ఎంత బాగుంటుంది? అది నిజమే కదా. అది నిజమైన క్రిస్మస్ మన హృదయంలో. అంటే దేవుడు మారుస్తున్నాడు, ఆయన మన హృదయంలోకి వస్తున్నాడు, అది నిజమైన క్రిస్మస్. అలాగే అనేక రకాలైన మరి ఉదాహరణలు అన్నమాట. ఎవరన్నా చాలా బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్ స్మోకింగే కాదు మన క్రిస్మస్ కదండి. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి ఒక చిన్న, ఆయన ఎంతగా సంతోషించేశాడో ఒక్క మాట మనం ఇక్కడ చదువుకున్న దాంట్లో ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రతిరోజు అనేక మంది జన్మతో కూడుకుని ఆయన స్వార్థ చెప్తూ, స్వస్థతలు చేస్తూ, గుడ్డోళ్ళని కుంటోళ్ళని ముట్టుకుంటూ అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ఒకరోజు ఎరికో పట్టణానికి వచ్చాడట. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నేను జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను. కానీ అయితే ఇక్కడ ఏమైంది? ఆయన ఎరికో పట్టణం దారిలో నుంచి వస్తున్నాడట. ఎరికో పట్టణం అంటే సువాసన గల పట్టణం అని అర్థం వస్తుందండి. అయితే అక్కడ ఒక సుంకపుదారుడు ఉన్నాడు. సుంకపుదారుడు అంటే
మరి పన్నులు కట్టించుకునేవాడు. పన్నులు ఇంటి పన్నులు, ఆ పన్నులు ఈ పన్నులు ఉంటాయి కదండి, వాటర్ పన్ను అలాంటిది. అలాంటి ఒక వ్యక్తి, కట్టించుకునే ఒక వ్యక్తి, అతని పేరు జక్కయ్య. ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం వస్తుంది ఏమా. అయితే ఆ జక్కయ్య ఎప్పుడు కూడా ఈ పన్నులు కలెక్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మనం రూపాయల లెక్క చూసుకుందాం. ఆ టైంలో ఆ డబ్బులు సంగతి వదిలిపెట్టేద్దాం, మనకు తెలీదు ఆ డబ్బులు. ఒక రూపాయి పన్ను ఉందనుకోండి, ఆయన ఏం చేసేవాడంటే ఇంకో రూపాయి ఎక్స్ట్రా వేసేసి మీరు 2 రూపాయలు కట్టాలి అని చెప్పేసి తీసేసుకునేవాడు. అలాగే మరి 2 రూపాయలు పన్ను ఉందనుకోండి, ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా వేసేసి మీరు 4 రూపాయలు పన్ను కట్టాలా దీనికి దానికి అని చెప్పేసి 1 రూపాయి గవర్నమెంట్ కట్టి 2 రూపాయలు ఈయన తీసేసుకుంటా ఉండేవాడు అన్నమాట. అంటే అన్యాయం, అక్రమంతో డబ్బు సంపాదించేస్తూ ఉండేవాడు. అలా 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 ఏమైందంటే ఆయన చాలా ధనవంతుడైపోయాడు. ఎంతసేపు ఆయనకి డబ్బు కలెక్షనే కానీ ఇక దేవుని మీద, ఇంటి మీద ఇలాంటి ఆలోచన ఏమీ లేదన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు అప్పటికే 3 సంవత్సరాల నుంచి వీధులమ్మట తిరుగుతూ, ఊళ్ళమ్మట తిరుగుతూ, అనేక ఊర్లు తిరుగుతూ, అనేక మందికి స్వస్థతలు వాక్యం చెప్తూ, స్వస్థతలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈయనకి ఆ యేసుక్రీస్తుని చూడాలని, ఆ యేసుక్రీస్తు మాట వినాలని, ఈ యేసుక్రీస్తు ఎవరో పరలోకం నుంచి వచ్చాడని తెలుసుకుందామని ఒక్క ఆశ కూడా లేదట. అలాంటి జక్కయ్యకి ఒక రోజట ఆశ పుట్టిందట, మనసులో కోరిక పుట్టిందంట. ఆయనకి యేసు ఎవరో అని చూడగోరెను. ఆ రోజు ఒక్కరోజు ఆయనకి యేసు ఎవరో, ఎలా ఉంటాడో, అసలు ఏం చెప్తున్నాడో, ఇది నిజమా, ఇది పుట్టిదా, ఇలాంటి ఒక మనసులో అనుమానం పుట్టి యేసు ఎలాంటి వాడో, యేసు ఎవరో చూద్దామని ఒక ఆలోచన పుట్టిందంట. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందండి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడట. చాలా సంవత్సరాలకి ఆయనకి మనసులో కోరిక పుట్టింది. అయితే అదే రోజు జక్కయ్య దగ్గరికి వచ్చేసాడండి యేసుక్రీస్తు. మనం ఆశపడాలా, ప్రతిరోజు దేవుడు కోసం నిన్ను చూడాలా, యేసయ్యా మీతో నేను మాట్లాడాలా, మరి మిమ్మల్ని ప్రార్థన చేయాలా, తండ్రి దగ్గరికి వెళ్ళాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలా అనేసి అని చెప్పి ఒక ఆశ మనకి కూడా పుట్టినట్లయితే గనక ఆయన మనకంటే ముందు వచ్చేసి మన ఇంట్లో కూర్చుంటారట. అర్థమైందా? ఎల్లు మోకరించి ప్రార్థన చేయి అన్న తలంపులు మనలో వచ్చేస్తాయండి. ఎప్పుడైతే మనకు ఆ తలంపు వస్తుందో గబగబా మోకరించు, లేకపోతే కూర్చునో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడి దగ్గరికి వెళ్ళి, నాయన నన్ను క్షమించేంతవరకు నీ దగ్గరికి రాలేకపోయాను అనేసి అని చెప్పేసి ఒక క్షమాపణ అడిగేసి, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నాయన నన్ను ఈ పగలంతా కాపాడావు, ఇంతవరకు కాపాడావు, కాబట్టి మరి నీకు వందనాలు ప్రభా, నాకు అది అవసరం, ఇది అవసరం అడిగేసుకుని దేవునికి వందనాలు చెప్పేసి లేచిపోతాం. అయితే ఇక్కడ జక్కయ్యకి చూడాలనే ఆశ పుట్టినప్పుడట యేసుక్రీస్తు అదే సందులో నుంచి వస్తున్నాడట. ఆ రోజు పక్కింటి వాళ్ళని అడుగుంటాడు, యేసుక్రీస్తు ఈరోజు ఏ వీధిలో నుంచి వస్తున్నాడు అని అడిగితే చెప్తారు కదా, తెలుస్తారు కదా, మనుషులు తిరుగుతూ ఉంటారు. ఈరోజు మన వీధిలో నుంచే వస్తున్నాడు అనేసి ఎవరో చెప్పుంటారు జక్కయ్యకి. జక్కయ్య పొట్టివాడు కదండి. ఆయన ఏం చేశాడంటే, మరి యేసుక్రీస్తు జనసమూహం చుట్టూ ఉంటారు, వేల కొలది జనసమూహం ఉంటారు, ఆయన చూడడానికి అసలు కనపడదు. పొట్టంటే ఈ మాత్రం పొట్టుంటే యేసుక్రీస్తుని ఎలా చూడలేం కదా. కొంచెం పొడుగులు అయితే అలా అలా చూసేస్తారు, పొట్టోడైతే ఇలా మధ్యలోంచి వెళ్తాడు, కొంతమంది తొక్కేస్తారు, తోసేస్తారు, చూడ్డానికి అవకాశం లేదు జక్కయ్యని. కాబట్టి ఏం చేసాడో తెలుసా, వాళ్ళ ఇంటి ప్రక్కనే ఒక మేడి చెట్టు ఉంటే టక్కుమంటే గబగబా ఎక్కేసాడు మేడి చెట్టు. యేసుక్రీస్తు అక్కడ స్టార్ట్ అవ్వగానే ఎక్కేసి ఆ మేడి చెట్టు మీద నుంచి అయితే నేను చూస్తాను యేసుక్రీస్తుని అని ఆశ కొద్దీ ఆయన చెట్టు ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. ఈ లోపల యేసుక్రీస్తు వీధిలో నుంచి నడుచుకుంటూ వచ్చేసి కరెక్ట్గా జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. ఆయన ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయి ఏమంటున్నాడండి, జక్కయ్య క్రిందకి దిగు, ఈరోజు నేను నీ ఇంటిలో నివాసం చేయడానికి వచ్చాను, నువ్వు దిగు కిందకి అనగానే నిజంగా ఆయన ఎలాగైతే ఆశపడ్డాడో మరి యేసుక్రీస్తు వెంటనే పిలిచినప్పుడు ఆయన ఎంత ఆతృత గబా పడిపోతానని కూడా ఆలోచించకుండా టక్ మంట ఆ చెట్టు దిగేసి కిందకి యేసుక్రీస్తుని తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడట. చూడండి ఎంత ధన్యత అండి. ఆయన
నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవని వద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్న అతనికి 4 గంతలు మరలా చెల్లింతును. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో మరి ఏమైందండి, అక్కడ ఇలా యేసుక్రీస్తు పాదం పెట్టేటప్పుడుగా ఆ ఇంట్లో ఉన్న అపవిత్రత, చెడు, పాపం టక 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 బయటకు పోని అంతే దెబ్బకి. మా గ్రాఫిక్స్లో చూస్తాం చూసారా, గబగబ గబగబ వెళ్ళిపోయినట్టు ఆయన యొక్క పాదము, పవిత్రమైన పాదం ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో, పెట్టిన వెంటనే మొత్తం అంతా అపవిత్రత, చీకటి శక్తులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. లేకపోతే ఒప్పుకోడు కదండి. ఆయన చేసిన పాపం అంతా ఎలా ఒప్పుకుంటాడు? ఇంతవరకు ఎన్నో చీకటి శక్తులు ఆయనలో ఉన్నాయి. అబద్ధం ఉన్నది, మోసం ఉన్నది, దొంగతనం ఉన్నది. ఆ డబ్బులన్నీ ఆయనే దాచేసుకుంటున్నాడు. అబద్ధం. మరి ప్రభుత్వానికి ఏమి ఎంతో కొంత చెల్లిస్తున్నాడు, మిగిలినంతా ఈయన దాచుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయామంటున్నాడు. నా ఆస్తిలో ప్రభా, నా ఆస్తిలో నీకు చెల్లించుకు 4 వంతులు వాళ్ళది ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో వాళ్ళకి నేను 4 వంతులు ఇచ్చేస్తాను. మరి నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. వెంటనే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం దేనికండి సూచన? విశ్వాసానికి సూచన. అంటే ఈయన కూడా అబ్రహాం కుమారుడే. అంటే యేసు రక్షించాడు, రక్షింపబడ్డాడు కాబట్టి అబ్రహాం కుమారుడు, విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాం కుమారుడు అంటే దేవుని కుమారుడు అనేసి అని చెప్పేసి ఆయన యేసయ్య చెప్తున్నారు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇంట్లో అడుగు పెట్టేశారో మొత్తం అంతా మారిపోయారు. ఆ జక్కయ్య మారిపోయాడు, ఆ భార్య మారిపోయింది, ఆ బిడ్డలు మారిపోయారు, అందరూ మారిపోయి ఆ కుటుంబానికి రక్షణ వచ్చేసిందండి. యేసుక్రీస్తు మరి ఎంత గొప్ప అండి. ఆయన ఇలా అడుగు పెడితే అలాగే మన హృదయంలో యేసుక్రీస్తు ఎంటర్ అయినట్టే. అంతే కనుక ఆయన్ని మనం స్వీకరించినట్లయితే కనుక, ఆయన మనం పిలిచినట్లయితే కనుక తప్పకుండా మన కుటుంబాలన్నీ కూడా మారిపోతాయండి. శాంతి, సమాధానం, మనకి ఏ బాధ ఉండదు, అనారోగ్యం ఉండదు, కీడు ఉండదు. అప్పుడప్పుడు సైతాన్ని కల్పిస్తుంది. ఆయన అన్నింటినీ కూడా వేసినాం పేరట మనం దూరపరిచేసుకోవాలంతే. ముందు మనం శాంతి సమాధానంతో ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఉదయకాలం లేవగానే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. రాగానే లేవగానే ఉద్యోగం కాదు. దేవుడు అనుకుంటేనే మనకు అన్నీ సవ్యంగా జరుగుతాయి. ముందు లేవగానే దేవునికి ప్రాధాన్యత, వాక్యం చదువు, ప్రార్థన చెయ్యు. ఆ తర్వాత నీ ఉద్యోగము, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, ఇలాంటివన్నీ వెనక. ముందు దేవుడికే ప్రాధాన్యత. అలా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే సమస్తం కూడా ఆయన అంటే మన ఇంటిని, మనల్ని దేవుడికి మనం అప్పచెప్పేసుకున్నట్లయితే కనుక ఆయన బాధ్యత ఏంటండి? నా బిడ్డలు, నా ఇల్లు, ఇది నా ఇల్లు, నా బిడ్డలు, వీళ్ళందరూ నా బిడ్డలు, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనం చెప్పనవసరం లేదు. అన్నీ ఆయనే. మన రెస్పాన్సిబిలిటీ, మన కుటుంబం, మన బిడ్డలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రతి పరిస్థితి కూడా వెనకాలండి దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుకుంటూ వస్తాడండి. ఈ యొక్క వాక్యం వినడం ద్వారా ఏంటంటే నశించిపోయిన వాళ్ళని వెదకి రక్షించడం. చూడండి, కొన్నిసార్లు మనం వింటాం, దేవుని వాక్యం వింటాం, దేవుని నడుస్తాం, దేవుని అనుసరిస్తాం, అన్నీ చేస్తాం, దేవుని పనులు చేస్తాం. కానీ మళ్ళీ నెమ్మదిగా కొన్నిసార్లు 1-2 సార్లు ప్రార్థన నిర్లక్ష్యం చేసామంటే నెమ్మదిగా మళ్ళీ మనలోకి సైతాన్ ఎంటర్ అయిపోతుంది. సోమరతనమో, లేకపోతే ఇంకా బ్యాడ్ ఫ్రెండ్షిప్పో, లేకపోతే బ్యాడ్ హ్యాబిటో, ఇలాంటిది ఎంటర్ అయిపోయి ఏమవుతుందంటే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతాం. అలా కూడా కొన్నిసార్లు మనం నశించిపోయి ఎక్కడికి వెళ్తామండి? చనిపోయిన తర్వాత మనం వెళ్ళేది ఎక్కడికి? యేసు లేకపోతే వెళ్ళేది నరకానికి. కాబట్టి దేవుడు ఆ నరకాన్ని నుంచి మనల్ని కాపాడడం కోసం ఆయనే మన కోసం తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కోసం త్యాగం, తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కోసం మనల్ని పరలోక రాజ్యంలో పెట్టడం కోసం ఆయన ఏం చేశాడంటే తనే వచ్చి మనకి బలైపోయాడండి. మన కోసం బలైపోయి ఆయన మనల్ని అందరినీ రక్షించుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. పూర్వకాలము మరి ఈ క్రిస్మస్ ట్రీ గురించి చిన్న విషయం
చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ ట్రీ మనం పెట్టుకుంటున్నాం కాబట్టి అది ఒకవేళ మరి మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో, బలులు అర్పించినట్టు, విగ్రహారాధన చేసినట్టు ఉంటుంది అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు కదా. అయితే దీంట్లో ఒక చిన్న విషయం, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం వల్ల అది తప్పు కాదు. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళి మనం బలి అర్పించట్లేదు, మొక్కట్లేదు, ఒక అరటిపండు పెట్టలేదు, ఒక కుంకుమ పెట్టలేదు, ఒక పసుపు పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. మనం ఏం చేస్తున్నాం, క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అంతే కదా. అదొక అందంగా ఉండాలని కొంచెం లైట్లు అవి ఇవి పెట్టుకుని డెకరేట్ చేసుకుని చేస్తున్నాం. ఇది ఎలా జరిగింది అని అంటే కనుక మరి క్రీస్తు పూర్వం 323వ సంవత్సరంలో ఒక ఆయన పేరు సెయింట్ బోనిఫేస్ అనే ఆయన జర్మనీ దేశంలోకి మరి దేవుని యొక్క సువార్తను చెప్పడానికి వెళ్ళాడటండి. క్రీస్తు శకం. మరి ఆ సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆయన అరణ్య మార్గంలో నుంచి వెళ్తుంటే అక్కడ అడవి మనుషులు, అరణ్యంలో ఉన్న మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారట, ఒక ఓక్ చెట్టు, పెద్ద పొడవుగా ఉంటుంది ఓక్ చెట్టు, ఆ ఓక్ చెట్టుకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారట, ఆ చెట్టుని పూజిస్తూ మధ్యలోని నరబలులు ఇస్తున్నారట. నరబలులు బలి, మా మనుషులు పిల్లల్ని బలిస్తున్నారనమాట. అది ఆయన చూశాడట. చూసి అయ్యో నా మనుషుల్ని బలిస్తున్నారేంటి అనేసి అని చెప్పి ఈ బలిని ఎలాగైనా కూడా నేను మాన్పించేయాలని చెప్పి నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడట. మన పాపాల గురించి మనం రక్షించడం కోసం యేసుక్రీస్తు భూమి మీద నుంచి దేవుడు యేసుక్రీస్తు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన చనిపోయాడు, మన పాపాలన్నీ కడిగేశాడు. కాబట్టి మీరెవ్వరూ బలులు అర్పించిన అవసరం లేదు, మీరెవ్వరూ కూడా మీ పాపాల గురించి మీరు చనిపోనవసరం లేదు, మీ పిల్లల్ని చంపనవసరం లేదు. ఆయన ఆల్రెడీ మన కోసం, మన పాపాల కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి మీరెవ్వరూ ఈ పని చెయ్యొద్దు అని చెప్పేసి ఒక ఫెరన్ మొక్క ఉంటుంది కదండి, అది కూడా తిన్నగా పొడవుగా ఉంటుంది. ఈ క్రిస్మస్ చెట్టు ఎలాగుందో ఇంకా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఆ చెట్టు ఒకటి చూపించి, చూడండి పరలోకానికి ఈ మరి తన అదే స్టార్టింగ్ ఫేసు ముందు ఇలాగా మొహం పెట్టుకుని ఉన్నది కదా, పొడవుగా ఉన్నది కదా, అంటే ఆకాశానికి తిన్నగా పెట్టుకుని ఉన్నది కదా. ఈ ఫెరన్ మొక్క మీరు ఒక్కొక్కరు ఒక కొమ్మ తీసుకుని మీ ఇంటి దగ్గర పెట్టుకుని దానికి చక్కగా డెకరేట్ చేసుకుని మరి దీనిలోనే క్రీస్తు యేసు మనకి రక్షకుడిగా పుట్టాడు, మనల్ని రక్షించడానికి పుట్టాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క చెట్టును డెకరేట్ చేసుకుని సంతోషించండి అని చెప్పాడు ఆయన. ఆ రోజు నుంచి ఆ యొక్క క్రిస్మస్ మొక్క వచ్చిందన్నమాట. కొంతమంది యాపిల్ పళ్ళు పెట్టుకుని ఇది చేసేవారు, డెకరేట్ చేసేవారు. కొంతమంది రాను కొవ్వొత్తులు పెట్టుకుని డెకరేట్ చేసేవారు. ఇప్పుడు మనం కరెంటు బల్బులు, ఎలక్ట్రికల్ పెట్టుకుని ఉన్నాం అన్నమాట. సో కాబట్టి ఈ క్రిస్మస్ చెట్టు పెట్టుకోవడం ఇది తప్పు కాదు, చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. తర్వాత క్రిస్మస్ తాత గురించి మీకు 2 ముక్కలు చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ తాత అంటే మనకు అందరికీ చాలా సంతోషం. ఈయన పేరు సెయింట్ నికోలస్. ఈయన టర్కీ దేశానికి దగ్గరలో లూసియా అనే ప్రదేశంలో, ఈయన పత్రాస్ అనే పట్టణంలో క్రీస్తుశకం 300 సంవత్సరంలో ఈయన పుట్టడం జరిగింది. ఈయన పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కూడా మంచి దేవుల్లో చాలా ఉంటూ ఆయన ఒక చర్చికి బిషప్గా ఉన్నారు. చర్చికి బిషప్గా ఉంటే ఈ అబ్బాయి చిన్నప్పుడే ఆ తల్లిదండ్రులు చనిపోయారు. అయితే చనిపోవడానికి ముందు ఎంతో బంగారము, వెండి, ధనము అంతా కూర్చిపెట్టి వెళ్ళారు. అయితే అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలతో బాగా స్నేహం చేసుకుంటే, చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇష్టం అయ్యి మరి ఆ పిల్లలకి గిఫ్ట్లని ఇవని పంచుకుంటా అలాగా బ్రతికాడు. అయితే కొంత వయసులో ఉన్నప్పుడే అతన్ని చర్చ్ బిషప్గా చేశారు అందరూ, చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ. అయితే ఆయన అలాగా అందరినీ ప్రేమిస్తూ అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అయితే మైరా పట్టణం అని అదే ఆ టర్కీ దేశం దగ్గరే ఉంది. ఆ పట్టణంలో ఒక కుటుంబం వాళ్ళు అతను మంచి బిజినెస్ చేసేవాడు. ఆ బిజినెస్లో ఆయన ఆ యొక్క ఆ ఆస్తిని బిజినెస్ లాస్ వచ్చేసి అదంతా కోల్పోయాడు అన్నమాట. ఆ కోల్పోవడంలో అతను ఏం చేశాడంటే పిచ్చోళ్ళగా అయిపోయాడు. ఆ భార్య ఏమో మరి చచ్చిపోయింది బెంగ పెట్టుకొని. తీరా మరి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి ఆయనకు అవకాశం లేదు. అందుకని చాలా బాధపడుతూ ఈ ఆడపిల్లల 3 నేను వేశ్యాగృహాలకి అమ్మేస్తాను అనుకుంటున్నాడు ఆ తండ్రి,
పెంచలేక డబ్బు లేక. సో ఈ సెయింట్ నికోలస్కి ఎలాగో తెలిసింది ఆ న్యూస్. తెలిసిన వెంటనే ఒక రోజు రాత్రి వచ్చేసి ఆయన ఇంటి కిటికీలో నుంచి ఒక సాక్స్, ఆ సాక్స్లో బంగారపు నాణాలన్నీ వేసేసి నీ పెద్ద కూతురికి పెళ్లి చెయ్యి అనేసి అని చెప్పి ఒక లెటర్ అందులో పెట్టేసి అది విసిరేశాడు. ఇతను వచ్చి చూసుకునేటప్పటికి దాని నిండా బంగారపు నాణాలు, లెటరు. సరే పెద్ద కూతురు పెళ్లి చేసేసాడు. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత కిటికీ తెరిచి మళ్ళీ ఇంకొక సాక్స్ నిండా బంగారం, వెండి నాణాలు వేసి వెళ్ళిపోయాడు. రెండోసారి కూడా ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, దొరకలేదు. కానీ ఈయన మరి రెండో కూతురికి కూడా పెళ్లి చేసేసాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మూడో కూతురికి కూడా మూడో సాక్స్ వేయడానికి వచ్చి వేసేసాడు. ఈ లోపల అతను కనిపెట్టి ఈ పర్సన్, ఈ కూతుర్ల తండ్రి కనిపెట్టి ఆ నికోలస్ కాళ్ళు పట్టుకుని నువ్వు ఎవరో చెప్పు అని అంటే, నేను ఎవరినో నీకు చెప్పను, ఈ సంగతి కూడా నువ్వు చెప్పదని నీ కూతురికి పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ నికోలసే క్రిస్మస్ తాత. ఈరోజు మనము ఆయన పేరు శాంటా క్లాస్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ విషయాలు తెలియచేయడం కోసం ఆ రెండు విషయాలు చెప్పాను. దేవుడి యొక్క సందేశాన్ని మనకిచ్చినందుకు వందనాలు. మరి అందరూ కూడా యేసు రక్షకుడని నమ్మి మీ హృదయాలు దేవునికి అర్పించుకుని ఆయన మీ హృదయాల్లో స్వీకరించుకున్నట్లయితే మీ కుటుంబాలకి క్షేమం జరుగుతుందండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. చక్కటి వాక్యం ద్వారా మీరు మాట్లాడి తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన ఈ యొక్క సందేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు. వినిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ చిత్తమైతే మరొకసారి ప్రార్థించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన వర్ధలను కొలది కానుకలు చెల్లించుకుందామండి. ఇదిగో పాట అయిపో, నేను చెప్పావుగా. పాట పాడండి. మర్చిపో, చెప్తే చెప్పేసి. సరే, నువ్వు పాట స్టార్ట్ చేయమ్మా. స్టార్ట్ చేయి. హలో ప్రైజులు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది ధూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది ధూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నా పిల్లలు ముందుకు రావాలి. Hello. Genesis first chapter first verse. In the beginning God created heavens and the earth. Psalms 23 chapter first verse. Lord is my shepherd, I shall not want. Psalms 103 chapter first verse. Bless the Lord, O my soul. John 3:16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. John 14 chapter 6th verse. Verse 6th verse. Jesus said to him, I am the way, the truth, and the life. Thank you. Let us give him a clap. Next. क्योंकि परमेश्वर ने संसार से ऐसा प्रेम किया कि अपने एकलात्र पुत्र दे दिया, वे नष्ट ना हो, जो उन्हें विश्वास करे वे नष्ट ना हो परंतु शाश्वत जीवन पाए. John 3:16. John 3:16. Genesis first chapter first verse. In the beginning the Lord created heavens and the earth. Psalms 23:1-3 verses. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green pastures. He leads me to the still waters. He restores my soul. He leads me in the right paths of righteousness for his name's sake. Any more? Anybody? Even a single word, at least one verse at least you can say. Even Telugu you can say. That is our mother tongue. You can say. చెప్పొచ్చు ఒక్క వర్స్. చెప్పమ్మా. యోహాను 3:16. దేవుడు లోకంను ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయన అనుగ్రహించను. వెరీ గుడ్. ఇంకా ఎనీబడి? రండి. She will give birth to a son, and his name to be Jesus, who will save the people from their sins. Matthew 1:21. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. చిన్ను, ఆర్ యూ కమింగ్?
When I am afraid, I put my trust in you. Psalms 56:3. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారా? లేకపోతే ఎనీబడి వాంట్స్? చెప్పాయి, అది చూసి చెప్పాయి. యెహోవా నా కాపరి, నాకు ఏమి లేమి కలుగదు. కీర్తనలు 23 అధ్యాయము 1వ వచనము. వెరీ గుడ్. ఓకే, చివరి ప్రార్థనగా పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారండి. ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. తొందరగా చేసే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి, ఇంతవరకు నైనా ఆరాధన క్రమంలో మీరుండి ప్రభా మీకు మహిమార్గమే జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి హృదయాన్ని, ప్రతి తలంపుల్ని మీ వైపుకు నైనా మరల్చుకొని ప్రభా నా తండ్రి ఇక పరిశుద్ధమైనటువంటి వాక్కుని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి నాయన, నశించిపోతున్నటువంటి నాయన ఈ లోకంలో ఉన్న అనేక మందిని ప్రభా జీవితాలని సరి చేయడానికి ప్రభా, మా యొక్క తండ్రి బ్రతుకులను సరి చేయడానికి ప్రభా నాయన వెదకి నాయన మమ్మల్ని రక్షించడానికి ఈరోజు ఈ లోకంలోకి వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన, నా ప్రభు ఈ దినాన్ని నాయన ఈ విధంగా మేము స్తుతించుకోవడానికి నాయన, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు లెక్కించలేని స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో ఈ సమయంలో ప్రభా ఎత్తబడిన కానుకలను బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. గుప్పులు విప్పినటువంటి నాయన మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా, మా చేతుల్ని బలపరిచిన ఆయన నా తండ్రి మీ కృపలో మమ్మల్ని బలపరిచిన ఆయన, మా యొక్క కుటుంబాల్లో ప్రభా ఆధ్యాత్మిక ఆశీర్వాదములు ప్రభా నాయన, ఆరోగ్య విషయంలోను ప్రభా, ఆర్థిక విషయంలోను ప్రభా, నా తండ్రి ఎడ్యుకేషన్ విషయంలోను ప్రభా, సమస్త విషయాల్లో కూడా నాయన మీ యొక్క కృపా దీవెన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ముఖ్యంగా మీరు కోరుకుంటున్నటువంటి ప్రభా మా హృదయాన్ని, మా సమయాన్ని, మా జీవితాన్ని ప్రభా మీకు సమర్పించుకునే కృప నా తండ్రి మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. అట్టి కృపలో మమ్మల్ని బలపరచండి. ఎంత బిజీ లైఫ్లో మేము ఉన్నప్పటికీ ప్రభా నాయన మీ సన్నిధిలో నా తండ్రి సమయాన్ని గడపడానికి నాయన మా ప్రియులైన వారికి, మాకు, మా అందరికీ నాయన దయతో అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కృపా దీవెన నాయన మాకు అనుగ్రహించమని, ఎత్తబడిన కానుకల్లో ప్రతి ఒక్కటి కూడా నాయన నా తండ్రి మందిరం యొక్క తండ్రి సంఘం యొక్క అవసరతల నిమిత్తం నేను ఉపయోగింపబడడానికి కృపా సహాయత మాకు అనుగ్రహించమని జీవగల మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ మీరు అక్కడ ఎత్తబడినటువంటి సంసిద్ధమైన మనసు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మా సంఘంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చమని ప్రభువైన యేసు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వినంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నాడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో ఏకాదశిని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనన, పెంపుగా నీ సేవ ప్రియము పనునరిం. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరికీ నీ వారి రక్త సంబంధీయులకి, వారి బంధువులకి, స్నేహితులకి, మాకును తోడుగా ఉండను గాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్ ఉంది.
డాక్టర్ వినయ్ మన దగ్గర ఉండేవాడు కదా, లాస్ట్ ఇయర్ మన దగ్గరికి వచ్చాడు, అంతకుముందు మన దగ్గరే ఉండేవాడు కదా. ఆ వినయ్ వాళ్ళ చెల్లి యొక్క మ్యారేజ్ ఉందండి ఈ జనవరి 21 తారీఖు థర్స్డే, అది లక్షవారం. కాబట్టి మీలో ఎవరైనా వెళ్ళవలసిన వాడు ఉంటే వెళ్ళొచ్చు. అయిపోయింది. ఈ కార్డు మాత్రం మొత్తం చర్చ్కి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఇమ్మనమని అనౌన్స్ చేయమనమని చెప్పి డాక్టర్ వినయ్ ఇచ్చారు. యేసుక్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా మరి మన అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ జన్మదిన సందర్భంగా ఆయన నామం పేరట ఈ కేక్ని కట్ చేస్తున్నాను. అందరూ తప్పులు కొట్టండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున. బాయ్.